నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అమెరికాలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాక వాటిలో పనిచేసేందుకు H1B వీసాలు పొందుతున్న భారతీయులు వీటి కోసం ఎందాకైనా వెళుతున్నారా? లంచాలు సహా ఎన్ని అడ్డదారులు తొక్కైనా H1B వీసాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారా? అందుకే ట్రంప్ సర్కార్ ఇప్పుడు H1B వీసా ఇంటర్వ్యూల విషయంలో భారతీయులకు చుక్కలు చూపిస్తోందా అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. అమెరికాలో H1B వీసాలు పొందేందుకు భారతీయులు ఎలాంటి అడ్డదారులు తొక్కుతున్నారో వివరిస్తూ ఆ దేశ దౌత్యవేత్త, భారతీయ మూలాలున్న సిద్దికి ఇమిగ్రేషన్ థింక్ ట్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనాలు రేపుతోంది. ఇందులో భారతీయులు H1B వీసాలు పొందేందుకు లంచాలు సహా ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో ఆధారాలతో సహా వివరించారు. అంతేకాదు, చివరిగా ట్రంప్ సర్కార్కు H1B వీసాల్ని రద్దు చేయాలనే సలహా కూడా ఇచ్చారు. అర్హత లేని భారతీయ H1B వీసా దరఖాస్తుదారులు మోసం, లంచాల ద్వారా వీటిని పొందుతున్నట్లు ఆమె ఆరోపించారు. కాబట్టి H1B వీసాలపై పూర్తిస్థాయి సమీక్ష జరిగే వరకు వాటి జారీని నిలిపివేయాలని సిద్దికి ట్రంప్ సర్కార్ను కోరారు. వలస వ్యతిరేక థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమిగ్రెంట్ స్టడీస్కు రాసిన లేఖలో ఆమె చెన్నైలోని యుఎస్ కాన్సులేట్లో జూనియర్ అధికారిగా తన అనుభవాన్ని గుర్తు చేశారు. 20 నుంచి 45 సంవత్సరాల వయసు గల భారతీయ పౌరులలో ఎక్కువ మంది మోసపూరిత లేదా పెంచిన ఆధారాలతో అమెరికాలోని ప్రవేశించడానికి H1Bని లొసుగుగా వాడుతున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అమెరికన్ ఐటీ, స్టెమ్ కార్మికులకు అన్యాయం చేస్తున్నట్లు వివరించారు. కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు ఉన్నట్లు చెప్పుకునే చాలా మంది H1B దరఖాస్తుదారులకు సంబంధిత కోర్సులు లేదా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు లేవని, వారు ప్రాథమిక కోడింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా ఫెయిల్ అవుతున్నట్లు సిద్దికి తెలిపారు. భారత్, అమెరికా రెండు చోట్ల అవినీతి పరులైన HR అధికారులు నకిలీ ఉపాధి లేఖలను వినియోగించడం ద్వారా అర్హత లేని అభ్యర్థుల తనిఖీని తప్పించుకునేందుకు వీలు కల్పించారని ఆమె ఆరోపించారు. ఇది కేవలం ఐటీ రంగంలో మాత్రమే కాదు, పాఠశాలల్లో చేరిన భారతీయ వైద్య గ్రాడ్యుయేటర్లు J1 వీసాలపై అమెరికా రెసిడెన్సీ ప్రోగ్రాంలలో ప్రవేశించి చివరికి అమెరికన్ శిక్షణ పొందిన వైద్యుల కంటే తక్కువ నైపుణ్య స్థాయిలతో వైద్య విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. కొంతమంది భారతీయ మేనేజర్లు అమెరికన్లను మినహాయించే ఇన్సులర్ నియామక నెట్వర్క్లను సృష్టించారని, అర్హత లేని నియామకాలను కాపాడారని, విజిల్ బ్లోయింగ్ జరగకుండా చూశారని కూడా ఆరోపించారు. దీనివల్ల మరింత కఠినమైన కార్యక్రమాల ద్వారా ఉత్తీర్ణులైన, మెరుగైన అర్హత కలిగిన అమెరికన్ ఐటీ గ్రాడ్యుయేటర్లు తక్కువ అర్హత కలిగిన H1B నియామకాల ద్వారా క్రమం తప్పకుండా ఉద్యోగాలు మారాల్సి వచ్చిందని లేదా తక్కువ జీతం కోసం భారతీయులకు శిక్షణ ఇవ్వాల్సి వస్తుందన్నారు. భారతీయ లాబీయిస్టులు, సిలికాన్ వ్యాలీ అధికారులు అమెరికన్ కార్మికులను తక్కువ సామర్థ్యం గల వారిగా చిత్రీకరిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే యుఎస్ కాంగ్రెస్ని కూడా తప్పుదోవ పట్టించారని తెలిపారు.